ये गिवरा ट्रेन है। दो डब्बा का मिसिंग है, एक ही डब्बा हो ये गिवरा ट्रेन है। ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ లో రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ ట్రైన్ ని లోకల్ ట్రైన్ ఢీకొట్టింది. ఘటనలో 6 చనిపోయినట్టుగా తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూడొచ్చు. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ లో జరిగింది ఈ ట్రైన్ యాక్సిడెంట్. గూడ్స్ ట్రైన్ ని లోకల్ ట్రైన్ ఢీకొట్టింది. గూడ్స్ ట్రైన్ పైకి లోకల్ ట్రైన్ ముందు పెట్టే పైకి ఎక్కేసిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఎన్టీవీ స్క్రీన్ మీద. సో ఈ ఘటనలో 6 మరణించినట్టుగా తెలుస్తోంది. అలాగే పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడైతే పానిక్ సిచ్యువేషన్ నెలకొంది. మనం ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. ఈ ఘటన బిలాస్పూర్లో జరిగింది. ట్రైన్ ప్రమాదం. గూడ్స్ ట్రైన్ ని లోకల్ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 6 చనిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. दो डब्बा का मिसिंग है, एक ही डब्बा हो ये गिवरा ट्रेन है। दो डब्बा का मिसिंग है, एक ही डब्बा हो ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ లో ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. గూడ్స్ ట్రైన్ ని లోకల్ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 6 చనిపోయినట్టుగా తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బిలాస్పూర్ లో లాల్ ఖాదన్ సమీపంలో జరిగింది ప్రమాదం. హౌరా మార్గంలో కోర్బా వెళ్తున్న లోకల్ ట్రైన్ గూడ్స్ ట్రైన్ ని ఢీకొట్టింది. దీంతో పలు బోగీలు పట్టాలు తప్పాయి. అక్కడ ప్రమాద తీవ్రత కూడా మనం చూడొచ్చు. అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో 6 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. రైట్, ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ లో జరిగిన ట్రైన్ ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, మనం చూడొచ్చు విజువల్ లో గూడ్స్ ట్రైన్ కి పైకి ఎక్కేసింది మొదటి బోగి మనకి స్పష్టంగా కనిపిస్తోంది. లోకల్ ట్రైన్ అంటే ఏ రకంగా ప్రయాణించాలన్నా భయపడాల్సిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ట్రైన్లో కానీ, విమానంలో కానీ, బస్సులో కానీ, లేకపోతే ఎలా వెళ్ళినా కూడా ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో మనకు అర్థం కావట్లేదు. ఏం చెప్తారు? నిజంగా వరుస ఈ ప్రమాదాల నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎంతో టెన్షన్ పడుతున్నారు. నిజంగా మనం నిన్న చేవెళ్ల వద్ద జరిగినటువంటి ఘటననే ఇప్పటికీ ప్రతి ఒక్కరిని ఉలికి పడేలా చేసింది. ప్రజలంతా కూడా ఎంతో గందరగోళంగా భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ లో 2 రైళ్లు ఢీకున్నాయి. ఒకటి గూడ్స్ రైలు ఆగి ఉంది. దాని వెనక లోకల్ గా చెప్పుకునేటటువంటి కోట్స ప్యాసింజర్ రైలు వచ్చి ఢీకొట్టింది. సో మొదట ఉండేటటువంటి కోచ్ ఏదైతే ఉంటుందో కోచ్ ఏకంగా ఏదైతే గూడ్స్ రైలు పైకి అంటే దాని పైకి కూడా ఆ ఫస్ట్ కోచ్ వెళ్ళిపోయింది. దాంతో చాలా మందికి గాయాలయ్యాయి. ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు 6 మృతి చెందినట్లుగా కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం మాత్రం జరిగింది జయరామ్ నగర్ స్టేషన్ కు దగ్గరలో, అంటే ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ కు దగ్గరలో ఉండేటటువంటి ఈ జయరామ్ నగర్ స్టేషన్ ఉంటుంది. ఈ ప్రాంతంలోనే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద ఇప్పటికే ఒకవైపు రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు. అంటే అక్కడ సిగ్నల్స్ ప్రాబ్లమా లేదంటే
లోకో పైలట్స్ ఏమైనా సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే దానిపైన కూడా ప్రస్తుతం ఒకవైపు దృష్టి సారించారు. మరోపక్క సహాయక చర్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే అక్కడ క్షతగాత్రులను హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోపక్క ఎవరైతే మృతి చెందారో వాళ్ళని కూడా ఆసుపత్రికి తరలించి అక్కడ కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. సో ఓవరాల్ గా మాత్రం ఈ ఘటన మాత్రం ఒకసారి రైల్వే ప్రమాదాలకు సంబంధించి కూడా మరొకసారి ఏం జరుగుతుంది అనే అంశం పైన చర్చకు లేవనెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ, రాజు, అంటే ట్రైన్ యాక్సిడెంట్స్ మనం చాలా చూసాం. సో అయినా సరే ఇలాంటివి ఎప్పుడో ఒక చోట ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉంటాయి. అంటే మనం ఏం నేర్చుకున్నాము? సో వైఫల్యం ఎక్కడుంది అంటారు? నిజంగా ఈ ప్రమాదాలు జరుగుతున్న ప్రతిసారి కూడా అప్పటికప్పుడు ప్రభుత్వాలు చెప్తున్నాయి ఎన్నో చర్యలు తీసుకుంటున్నాము. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇక పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నాము. సో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామనే విషయాన్ని ఎప్పటికప్పుడు చెప్తున్నారు. రైల్వే ప్రయాణికుల భద్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో సురక్షితంగా ఉండేందుకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ప్రమాదం జరిగేసరికి ఎందుకు జరుగుతుందనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేకపోతున్నారు. దానికి సంబంధించి ప్రస్తుత ఘటన గతంలో ఏ విధంగానైతే ఒడిశాలో జరిగినటువంటి ఘటన కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. కానీ వీటి విషయంలో అంటే ఒక ఆగి ఉన్నటువంటి గూడ్స్ రైలు వెనక నుంచి ప్యాసింజర్ రైలు ఎలా వచ్చి ఢీకొంటుంది అంటే ఒకే లైన్ లోకి 2 రైళ్లు వెళ్ళడం వల్ల మాత్రమే ఈ ప్రమాదం జరుగుతుంది. సో అటువంటి ప్రమాదాలు జరగకుండా ఖచ్చితంగా అక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ అనేది ఉంటుంది. సో సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు లోపభూయిష్టంగా మారుతుంది అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ అటువంటిది ఏమీ లేదు. ఇప్పటికే కవచ్ వంటి టెక్నాలజీని కూడా ఫాలో అవుతున్నామంటూ పదే పదే రైల్వే అధికారులు, రైల్వే మంత్రి కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఈ ప్రమాదం నిజంగా చెప్పాలంటే భారీ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. 2 రైళ్లు ఢీకోవడం అంటే అది మామూలు విషయం కాదు. సో ఈ పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా ఇటువంటి అంశాలు మళ్ళీ పునరావృతం కాకుండా రైల్వే శాఖ మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రయాణికులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ, ఓకే రాజు, సో మొత్తానికి ప్రయాణికులు ఒక చోటు నుంచి వేరే చోటుకి ప్రయాణించాలంటే భయపడాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్, ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ని ప్యాసింజర్ ట్రైన్ ఢీకొట్టిన ఘటనలో 6 మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. వారందరికీ కూడా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే హాస్పిటల్లో వారిని తరలించినట్లుగా తెలుస్తోంది. ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ పైకి లోకల్ ట్రైన్ పైకి ఇంకా బోగి గాల్లో లేచినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఘటన ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది.